మాత్రే నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్కారం అండి. లలితమ్మ గురించి 41వ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఈరోజు మనం తెలుసుకుందామండి. భవాని భావనాగమ్య భవారణ్య కుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. లలితమ్మని భవానీ అని పిలుస్తారు. ఎందుకు అంటే ఆ పరమశివుడికి ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు. శివయ్యని భవా అని పిలుస్తారు. ఆయన ధర్మపత్నిగా లలితమ్మని భవానీ అని పిలుస్తారు. భావనాగమ్య, అమ్మని చేరుకోవాలి, అమ్మని పొందాలి అంటే ఒకటే మార్గం అండి, ధ్యాన మార్గము. ఈ ధ్యాన మార్గము అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మంత్ర రూపము, అంటే మనం రోజు పూజలు చేసి అమ్మకి మంత్రాలు నివేదించుకుని, అంటే లలిత చదువుకోవచ్చు, లేదు లక్ష్మీ అష్టోత్తరము, ఎవరైనా దుర్గా అష్టోత్తరము, ఏ రూపమైనా ఆ జగన్మాత ఒక్కటే కాబట్టి మంత్రరూప సాధన. ఇంకొకటి లోపలే ధ్యానాన్ని చేసుకోవడం, అంటే కళ్ళు మూసుకుని ఒక దీపం పెట్టుకుని ఆ దీపాన్నే లలితమ్మ కింద, అంటే కళ్ళు మూసుకుని లలితమ్మ ఆకారాన్ని తలుచుకుంటూ అమ్మని స్మరించుకోవడం. ఈ రకమైన ధ్యానము చాలా చాలా శక్తివంతమైనదండి. ఎన్ని మంత్రాలు చదివి ఎంత ఆర్భాటంగా పూజ చేసావు అనేది కాదు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మనకి ఎలాంటి మంత్రాలు రాకపోయినా 108 సార్లు ఆ లలితమ్మని మనకి కుదిరినప్పుడు ఎలాంటి స్వార్థము లేకుండా కొలుచుకుంటే అమ్మవారు తప్పకుండా మన మాట వింటారు. అంటే అమ్మవారు ఇక్కడ ధ్యానంతో మనం ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అమ్మని భావనా గమ్య అని పిలుస్తారు. భవారణ్య కుటారిక, ఇక్కడ అరణ్య అంటే ఫారెస్ట్ అండి, కుటారిక అంటే గొడ్డలి. ఇక్కడ లలితమ్మ కుటారిక కింద ఉపయోగపడతారు. అంటే ఈ సంసారం, ఈ బంధనాలు ఇవన్నీ కూడా ఒక అరణ్యం కింద భావిస్తే, అంటే నాకు ఈ వస్తువే కావాలి, నాకు వాళ్ళు నచ్చరు, నేను ఇదే తింటాను, నేను ఇలాగే ఉంటాను, నేను అడ్జస్ట్ అవ్వను అని మనము, అంటే ఈ సంసార ప్రపంచంలో మనకు వల అండి, ఇదంతా కూడా ఒక వలా ప్రపంచం. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ శాశ్వతం అనుకుంటాం, కానీ మనము ఈ భూమి మీదకి వచ్చిన ఒక అతిథులవే, వచ్చి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ ఉంటాం. అమ్మవారు ఏం చేస్తారు, కుటారిక కింద మారి, గొడ్డలి కింద మారి ఇవన్నీ కూడా అశాశ్వతము అని ఆవిడ ప్రియమైన భక్తులకి జ్ఞానోదయం అయ్యేటట్టు చేస్తారు. అంటే మన ఆలోచనని మారుస్తారు. అంటే దేని మీద ఎక్కువగా అపేక్షగా నాకు ఈ వస్తువే కావాలి, నాకు ఎన్ని డబ్బులు వచ్చినా నాకు సరిపోవు అనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఆలోచింపజేస్తారనమాట. అందుకనే భవారణ్య కుటారిక అని పిలుస్తారు. భద్రప్రియ, లలితమ్మ ఆవిడ భక్తుల్ని ఎప్పుడు కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారండి. కాపాడి వాళ్ళకి కావాల్సిన ప్రేమ, వాళ్ళకి నచ్చిన వస్తువులు, ఏమంటే నిజంగా మనం మంచి బాటలో నడుస్తే అమ్మవారే మనకి కావాల్సిన వస్తువులు తప్పకుండా ఇస్తారండి. ఆవిడ మన కన్న తల్లి కన్నా కూడా ఎక్కువ. లలితమ్మ అంటే అణువు నుంచి పెద్ద కొండల వరకు ప్రతిదీ కూడా ఆవిడ గర్భంలోంచే ఉద్భవించారనమాట. భద్రమూర్తి, అమ్మవారి రూపము ఎంత మంగళకరము, ఎంత పవిత్రమైనది అంటే సాధారణంగా కూడా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దేవుడి పటానికి దండం పెట్టుకుని వెళ్తాము. అంటే మన వెళ్ళే ఏ పని కోసమైతే వెళ్తున్నామో అది చక్కగా అవ్వాలి అని. అమ్మ రూపము అంత మంగళకరము అని సంకేతిస్తుంది. అమ్మవారు సాక్షాత్తు పెద్ద ముత్తైదు అండి. అమ్మ ఆవిడ ప్రియమైన భక్తురాళ్ళందరికీ, అందరి ఆడవాళ్ళకి కూడా సౌభాగ్యం అనే ఒక బహుమతి అండి. ఎన్ని కోట్లు, ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఆడదానికి సౌభాగ్యాన్ని మించిన వస్తువు ఇంకొకటి ఉండదండి. అందుకనే మనం రోజు పెట్టుకోవడానికి పసుపు, కుంకుమ, గజ్జలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి అమ్మవారు ఇచ్చిన బహుమతి అన్నమాట. ఇదండి 41వ శ్లోకం తాలూకు అర్థము. చాలా చక్కటైన శ్లోకము. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.